హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్. రిపబ్లిక్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు? మనం 70వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ఇంతవరకు రిపబ్లిక్ డే అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అసలు ఎంతమందికి రిపబ్లిక్ డే అంటే తెలుసు, రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాం వాళ్ళని తెలుసుకుందాం పదండి. హాయ్, మీ పేరు? సాయిలు. కరణ్. అనిల్. ఎక్కడ మీది? మరి కామారెడ్డి. సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? మాకంతా చెప్పగలరా? సరే, పాసా? హిందీ. హిందీ లేదు. క్యా బోల్నా? నువ్వు అంతలో ఆలోచించిపోయి నేను చెప్తాను. మన రాజ్యాంగం రచించిన రోజు కాబట్టి రాజ్యాంగం రాసిన రోజు అని జరుపుకుంటావా? మీ అడిగిన క్వశ్చన్కు రాజ్యాంగం అమలు చేయబడ్డది ఆ రోజు. సో అందుకు మనం 1950లో జనవరి 26 రోజున అమలు చేయబడ్డది రాజ్యాంగం. అందుకోసం మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, అదే రిపబ్లిక్ డే. మన నేషనల్ యాంథమ్ దుబాయ్లోనే ఎక్కడున్నా మన ఇండియా వాళ్ళు ఎంత టైంలో వాడాలంటే అప్రాక్సిమేట్లీ 52 సెకండ్స్లో వాడతాం. ఓకేనా? మీరు ఇంకా నలుగురికి చెప్పాలి, సరేనా? హాయ్, మీ పేరు? సాయి కుమార్. విజయ్. దగ్గర రవి. ఓకే, రిపబ్లిక్ డే ఉంది కదా, మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? మనకైతే ఐడియా లేదా? ఐడియా ఉంది కానీ ఫస్ట్ టైం కదా ఆ రోజు ఏం చేస్తాను చెప్పు. ఆ రోజు మామూలుగా స్కూల్కి ఫ్లాగ్ హోస్టింగ్, చిల్డ్రన్స్కి చాక్లెట్, బిస్కెట్స్, గేమ్స్ అవన్నీ ఇస్తారు స్కూళ్ళల్లో. రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అట్లా అని కాదు, మళ్ళీ అది గొప్ప గొప్ప వాళ్ళు మన దేశాన్ని రక్షించినందుకు స్వాతంత్రం. రిపబ్లిక్ డే మీన్స్ ఇది గుర్తుకొస్తలే కొద్దిగా గుర్తుకు రావాలంటే చెప్పాలి కదా. రావట్లేదా? సరే, అది వదిలే, నేను చెప్తాను ఎండింగ్లో. మన నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమన, అది ఎంత టైంలో మనం పాడతాం? 1 minute to 1.5 minutes. 1 hour 1.5 minute? 1 minute. 2 seconds. 2 minutes. 2 minutes. ఫైనల్ పక్కన. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? అది భారతదేశం అందరిది కదా. అందరిది కాబట్టి జరుపుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు తెచ్చినది కదా. బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు కాబట్టి జరుపుకుంటాం. ఓకే, ఏం తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు? నేషనల్ యాంథమ్ తెచ్చారు. నేషనల్ యాంథమ్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. కొత్త విషయం. సెకండ్ ఇయర్ సూపర్. నువ్వు చెప్పు. భారతదేశం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ వీళ్ళు తెచ్చారు. మొత్తము భారతదేశం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ వాళ్ళు ఇచ్చిలా. ఓకే, చెప్పు. మొత్తం ఇప్పుడు గుర్తుకొస్తలేనా? రావట్లేదా? సరే, మరి రిపబ్లిక్ డేని ఓకే, అది నీకు ఏంటిదో తెలియదు అంటున్నావు కదా, అంటే ఎందుకు జరుపుకుంటారో తెలియదు కదా? తెలుసా? అదే మన దేశం పోరాడినాం కాబట్టి ఫస్ట్ డే 26 జనవరి. నేను ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ, మహాత్మా గాంధీజీ ఆయన ఫ్రీడమ్ అంటే పోరాడిండు మన దేశం కోసము. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని గుంజుకుందామని చాలా ప్రయత్నం చేశారు, కానీ గాంధీజీ పోనీయలేదు. పోరాడిండు దానికోసానికి. అందుకోసం రిపబ్లిక్ డే వచ్చింది. అంతేనా? ఏం చేస్తావు రిపబ్లిక్ డే రోజు? నా ఫ్లాగ్ ఎగిరేస్తాము, ఎంజాయ్. ఆ రోజు ఎంజాయ్ కూడా చేస్తారు. అందుకోసం మన నేషనల్ యాంథమ్ ఉంది కదా, అది ఎవరు రాసిందో తెలుసా? ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. బతికించిన ఒకటి చెప్పి. సరే, ఎంత టైంలో వాడాలి మన నేషనల్ యాంథమ్? 59 seconds. నువ్వు? 56 seconds. సర్లే, అంతవరకైనా ట్రై చేసేళ్ళు మీ ఇద్దరు. ఇందాకైతే 2 సెకండ్లలో వాడతారని చెప్పేళ్ళు. సరే, మీ ఫ్రెండ్స్ని వెళ్తాం ఇప్పుడే, ఇట్రా మీ ఇద్దరు. సరే, అసలు రిపబ్లిక్ డే ఏంటిదంటే మీ అందరూ నాకు గొప్ప విషయాలు ఈరోజు తెలియజేసినందుకు అందరికీ రియల్గా థ్యాంక్స్. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే భారత రాజ్యాంగం అమలు పరిచిన రోజు. అర్థమైందా? మనం భారత రాజ్యాంగం అనేది అమలు పరిచిన రోజు. అంబేద్కర్ గారు తెలుసు కదా అందరికీ.
ఆయనే రాసి మన ఇండియన్స్ కోసం రాసిన రాజ్యాంగం అది. రాజ్యాంగం అంటే ఏంటిదంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్, అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని అర్థం. సో అందుకోసం మనకు అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగం. కాబట్టి ఈరోజు 1950 జనవరి 26 రోజున రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. సో అందుకోసం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. స్వాతంత్రం ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఆగస్టు 15 ఆ రోజు జరుపుకుంటాం. మనకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాలని జరుపుకోవట్లేము. సో అది ఆన్సరు. నేషనల్ యాంథమ్ అనేది 52 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఇప్పుడు మన ఇట్లనే అంటే మన ఫైటర్స్ మన కోసం ఇండియా కోసం కొట్లాడారు కదా, ఫైట్ చేసారు కదా. సో ఆ రోజు వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అంతే అంతే. అంటే ఫ్రీడమ్ వచ్చినందుకు రిపబ్లిక్ డే చేసుకుంటారు. ఫస్ట్ అయితే ఆగస్ట్ 15 ఫ్రీడమ్ అంటుంది అని, ఇది సెకండ్ ఫ్రీడమ్ అని నేను భావిస్తాను. సెకండ్ టైం ఇది ఫ్రీడమ్, ఫస్ట్ టైం అది ఫ్రీడమ్. అది ఫ్రీడమ్ అనుకుంటాను అంతే. సరే, రివీల్ చేస్తారు. మనకి ఏమంటారు ఓటు హక్కు ఇవన్నీ వచ్చినాయి కదా, దాన్ని అందుకే రిపబ్లిక్ డే చేసుకుంటాను నేను అంటున్నాను. ఓకే, నెక్స్ట్ నేషనల్ యాంథమ్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, అంటే ఎంత టైంలో పాడాలి? అట్లా ఏమి ఉండదు కదా, అంత టైంలో వాడాలని. కొంతమంది 20 minutes పాడతారు, కొంతమంది పాడతారు, కొంతమంది అంటే ఎట్లా అంటే ఇట్లా చెప్తా. నీకు ఐడియా ఉందా? అంటే అందరూ కరెక్టే వాడేదంటే నేషనల్ యాంథమ్ వాడతారు. టైమా నాకు తెలియదు కానీ మొత్తం కరెక్ట్ కంప్లీట్గా అదే వాడతారు. నేషనల్ యాంథమ్ వాడతారంట. ఓకే ఓకే, అది వదిలిపెట్టు. జనగణమన రాసింది ఎవరు ఐడియా ఉందా? కూడా కాదు అనుకుంటా. జనగణమన ఆయన పేరు నేరు కాదు. చిక్కిలంది రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు. ఇండిపెండెన్స్ డే ఏంటంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకనంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, దాన్ని అంబేద్కర్ గారు రాసి అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మన హక్కుల కోసం, మనం ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల కోసం అనేది రిపబ్లిక్ డే అన్నట్టు. రిపబ్లిక్ డే అర్థం ఏంటిది? గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటిది? ఐడియా ఉందా? ఇంత తెలుగు మనకు అంతా రావు మీనింగ్స్. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్. ఓకే, టు ద పీపుల్ అంటే ప్రజల కోసం అనేది ఇది. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అనమాట. ఓకేనా? అందుకోసం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మీరు అన్నట్టు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసారు కాబట్టి ఆ రోజు జరుపుకోము. సరే, నేషనల్ యాంథమ్ అనేది అప్రాక్సిమేట్లీ 52 సెకండ్స్లో పాడతారు ఎవరైనా. అది మన దగ్గర ఉన్న రూల్ అది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకొక నలుగురికి షేర్ చేయండి దీని గురించి. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా జనవరి తర్వాత ప్రజలకు కూడా మంచిగా జరగాలని, అది స్వాతంత్రం వచ్చిన తర్వాత జనవరి 26 అనేది స్వాతంత్రం పూర్తిగా, అంటే రైతులకు సంబంధించింది. ఇక్కడ దేశంలో దేశం స్వాతంత్రం పూర్తిగా వచ్చిందని కూడా కొందరు అంటారు. దేశంలో స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేది కూడా ఇది దేశంలో జరుగుతున్న అవినీతి ఎక్కువ జరుగుతుంది. దీని దేశంలో ఇది స్వాతంత్రం వచ్చింది అంటారు కానీ స్వాతంత్రం వచ్చినట్టు కూడా లేదు. క్వశ్చన్ అడిగినట్టు మీరు ఆన్సర్ చెప్పినట్టు దేశంలో స్వాతంత్రం తప్ప నాకు ఇంకోటి ఆన్సర్ దొరకట్లేదన్న. మామూలుగా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? నాకైతే ఐడియా లేదండి. అది చెప్పకుండా ఎందుకన్నా నన్ను దేశం స్వతంత్రం చూసారు కదండి. చూడడానికి ఫన్నీగా అనిపించిన కొద్దిగా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే అని తెలియకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా మన పిల్లలకు కానీ, టీచర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా చేయకుండా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మీకు ఈ వీడియో చూస్తే మీకు ఒకవేళ తెలిస్తే మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది కృషి వల్ల ఇండిపెండెన్స్ డే వచ్చింది. మళ్ళీ రిపబ్లిక్ డే అనేది మన అంబేద్కర్ గారు ఎన్నో రోజులు కష్టపడి రాసిన ఈ మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. ఎందుకు జరుపుకుంటున్నామో తెలియకుండా చేసుకునేది కాదు ఇది. కొంతమంది విచిత్రంగా ఆన్సర్లు చెప్పారు. ఓకే, వాళ్ళకి తెలియక చెప్పారేమో, వదిలేయండి. బట్ మీకు తెలిసినంత వరకు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాం ఖచ్చితంగా అందరికీ తెలిసేలా మీరు తెలియజెప్పండి. నా ప్రయత్నం కూడా అదే, మా ఛానల్ ప్రయత్నం కూడా అదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ రాహుల్ సైనింగ్ ఆఫ్. బాయ్.